డియర్ ఫ్రెండ్స్, కథామృతలహరికి సుస్వాగతం. ఈరోజు ఆతరం అపురూపం ధారావాహిక 17th ఎపిసోడు వినిపించబోతున్నాను. దయచేసి స్కిప్ చేయకుండా కథ మొత్తం విని లైక్ కొట్టి కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలోకి వచ్చేస్తున్నాను. అరగంట కల్లా ఉదయ్ కూడా రెడీ అయ్యి టిఫిన్ తినేసి ఆఫీస్కి వెళ్ళిపోవడం చూసి అన్నపూర్ణ భారంగా నిట్టూర్చింది. ఏంటోనండి, వీళ్ళు ఇలా తెల్లారేసరికి ఉరుకులు పరుగులు పెడుతూ వెళ్తుంటే గుట్లప్పగించి చూస్తూ పని పాట లేకుండా కాళ్ళు చేతులు కట్టేసినట్లు కూర్చోవడం బొత్తిగా తోచుపాటు కాక పిచ్చెక్కినట్లు అనిపిస్తోంది. ఇక ముందు రోజులు ఎలా గడుస్తాయో ఏమో దిగాలుగా ఉంది. సీతారామరావుకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. అన్నపూర్ణ అన్నది నిజమే. ఏ జీవికైనా కాలు చెయ్యి ఆడుతున్నంత వరకు కదలకుండా కూర్చోవడం కష్టమే. తమతో పాటు కాలము ఆగిపోయినట్లే అనిపిస్తుంది. కానీ తనే కదా ఇక్కడికి రావాలని అంతగా ఓలాటపడింది. ఇప్పుడు అనుకుని చేయగలిగిందేముంది? ఆ మాట పైకి అని భార్యను చిన్నపుచ్చడం ఇష్టం లేక మౌనంగా ఉండిపోయాడు. తన సంగతలా ఉన్న కోడలు లేచింది మొదలు బొంగరల్లా తిరుగుతూ చకచక పనులు చేసుకోవడం చూస్తుంటే ముచ్చటేసి, ఆ రోజు నేను ఏమో అనుకున్నాను కానీ సౌమ్య చాలా బుద్ధిమంతురాలండి. ఓర్పు సహనం ఎక్కువ. ఇన్ని రోజుల్లో ఒక్కసారి కూడా ఆ పిల్ల మొహంలో విసుగన్నది మచ్చుకు కూడా కనిపించలేదు. మన ఉదయ్ నిజంగా ఎంతో అదృష్టవంతుడు. రత్నం లాంటి భార్య దొరికింది. భర్తతో మెచ్చుకోలుగా అంది. అవును పూర్ణ, అర్ధాంగి అనుకూలవతి అయితేనే మగవాడి జీవితం సాఫీగా హ్యాపీగా సాగగలిగేది. భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు పరస్పర అవగాహన ఉంటే ఆ దాంపత్యం నూరేళ్ల పంట అవుతుంది. అవి కొరబడితే మూన్నాళ్ళు ముచ్చటవుతుంది. నేటి యువతరం ఎదుర్కొంటున్న సమస్య అదే కదా. ఏమైనా మనం అదృష్టవంతులమనే అనుకోవాలి. అల్లుళ్ళు కోడళ్ళ వల్ల ఇంతదాకా మనకు ఎలాంటి సమస్యలు ఎదురవలేదు. అన్నిటికన్నా మనం ఎక్కువగా సంతోషించాల్సింది ఆ విషయంలోనే అంటూ సీతారామరావు భార్య మాటలతో ఏకీభవించాడు. ఇంతలో పిల్లలు స్కూల్ నుంచి రావడంతో కాసేపు వాళ్ళతో కాలక్షేపం చేసి కొడుకు కోడలు రాక కోసం ఎదురు చూస్తూ కూర్చున్నారు. ఉదయ్ సౌమ్య వచ్చేసరికి రాత్రి 8 అయింది. వస్తూనే సౌమ్య, అత్తయ్య రేపే కదా సంధ్య వాళ్ళ ఇంట్లో ఫంక్షను, తనకు అన్నయ్య గారికి బట్టలు తెచ్చాము, అందుకే లేట్ అయింది. ఈ చీర ఎలా ఉందో చూడండి అంటూ బ్యాగ్లో నుంచి పెద్ద బాక్స్ తీసి అత్తగారి చేతిలో పెట్టింది. ఆసక్తిగా తెచ్చి చూసిన అన్నపూర్ణ కళ్ళు ఆల్చిప్పలంత వెడల్పయ్యాయి. మామిడి పండు రంగుకి గులాబీ రంగు హంసల బారు జరీ బార్డర్తో చూడగానే ఆకట్టుకునేలా ఉన్న కంచిపట్టు చీర. దాని ఖరీదు అంచనా వేయడం తన వల్ల కాకపోయినా ఎక్కువే ఉంటుందని మాత్రం అర్థమైంది. కానీ కోడల్ని అడగడం బాగుండదని, చీర చాలా బాగుందమ్మా, సంజకి కలర్ బాగా నప్పుతుంది అంటూ మెచ్చుకుంది. ఉదయ్ రెండో బాక్స్ ఓపెన్ చేసి, ఇది షెర్వాణి నాన్నగారు, బావగారి కోసం తీసుకున్నాను. ఫంక్షన్ టైంలో ఇప్పుడు ఇలాంటివి వేసుకోవడం లేటెస్ట్ ఫ్యాషన్, మీకు నచ్చిందా అని అడుగుతుంటే సీతారామరావు మనసులోనూ సరిగ్గా అదే భావన. కళ్ళు జిగేలమంటున్న ఆ డ్రెస్ చూస్తుంటే తను డబ్బివ్వబోతే కొడుకు ఎందుకు తీసుకోలేదో అర్థమైంది. కొడుకు చెల్లికి బావగారికి ప్రేమతో ఏరికోరి అంత ఖరీదైన బట్టలు తెచ్చినందుకు ఒక పక్క సంతోషంగా ఉన్నా, ఒక్క క్షణం మనసులో ఏమూలో తన పెద్దరికానికి కనిపించని గాయమైనట్లు మనస్సు చివుక్కుమంది. కానీ అంతలోనే పిల్లలు ముగ్గురు తనకన్నా చాలా ఎత్తు ఎదిగిపోయారు. అందుకే వయసుకు మించిన బరువులు బాధ్యతలు వాళ్ళకు అప్పగించడం ఒక రకంగా మంచిదే. అయినా ఆ రోజు కోడళ్ళ తీరు చూసి బాధపడ్డ భార్యకు అంతలా సర్ది చెప్పి తను ఆమె రూట్లోనే వెళ్తున్నాడంటే ఇది వయసు ప్రభావమో లేక మనిషి స్వభావమో. ఏదైనా అయిన దానికి కాని దానికి ఇలా అభిజాత్యం పెంచుకుంటూ పోతే ఈ మలి వయసులో మనశ్శాంతి కరువయ్యే ప్రమాదం ఉంది. తామరాకు మీద నీటి బొట్టులా ఉండడమే మంచిది. తన్ను తానే హెచ్చరించుకుంటూ నచ్చిందన్నట్లు కళ్ళతోనే నవ్వుతూ జవాబు చెప్పాడు. రాత్రికి సంధ్య సౌమ్యకు మళ్ళీ ఫోన్ చేసి, త్వరగా రెండొదిన, నువ్వు శ్రావ్య వదిన హెల్ప్ చేస్తే తప్ప నాకు ఈ పనులన్నీ వగదగేలా లేవు. వచ్చేటప్పుడు అమ్మా నాన్నల్ని 4 రోజులు ఉండేలా లగేజ్ సర్దుకొని రమ్మను అని చెప్పడంతో ఇంటిల్లిపాది తెల్లారక ముందే లేచి రెడీ అయ్యారు. సీతారామరావు, అన్నపూర్ణ కూతురు ఎలాగైనా వెంటనే రానివ్వదు. విజయ్ కూడా వాళ్ళ ఇంటికి దగ్గరలోనే ఉంటామని చెప్పాడు కాబట్టి అక్కడ కూడా 10 రోజులు ఉండాలన్న ఉద్దేశంతో బ్యాగ్ నిండా బట్టలు సర్దుకొని 6 బయలుదేరారు. కారు దిగ్గానే అన్నపూర్ణ ఎదురుగా ఇంద్రభవనాన్ని తలపిస్తున్న 3 అంతస్తుల మేడను
సంభ్రమాశ్చర్యాలతో గుడ్లప్పగించి చూస్తూ బొమ్మలా నిలబడిపోయింది. హరగోపాల్ బయటకు వచ్చి అందరినీ సాదరంగా స్వాగతించాడు. సంధ్య అన్న వదిలిని నవ్వుతూ పలకరించి రామ్మ అంటూ చేయి పట్టుకుని లోపలికి తీసుకెళ్ళింది. మంత్రముగ్ధురాల్లా బిగుసుకుపోయి అడుగులో అడిగేస్తున్న భార్యను చూస్తుంటే సీతారామరావుకి జాలేసింది. పాపం పిచ్చిది. ఊహ తెలిసినప్పటి నుంచి ఆ చిన్న పెంకుటిల్లే తన ప్రపంచంగా భావించింది. ఈరోజు కూతురి వైభవం చూస్తుంటే తనకి నోట మాట రావట్లేదేమో అనుకుంటూ తను వాళ్ళ వెనకే నడిచాడు. బియ్యంకుడిని చూడగానే సోమసుందరం గారు నవ్వుతూ ఎదురొచ్చి ఆప్యాయంగా పరామర్శిస్తూ పక్కనే కూర్చోబెట్టుకున్నాడు. బావ బావమరుదులిద్దరూ మంటపం డెకరేషన్ గురించి ప్లాన్ చేసుకుంటుంటే బియ్యంకులిద్దరూ లోకాభిరామాయణం మాట్లాడుకుంటూ కాలక్షేపం చేశారు. 10 నిమిషాల కల్లా విజయ్ ఫ్యామిలీ కూడా వచ్చేసింది. సౌమ్య శ్రావ్య వచ్చి రాకముందే కిచెన్లోకి చొరబడి ఆడపడుచుకి సాయంగా పనులు చక్కబెట్టడం మొదలెట్టారు. అన్నపూర్ణకు తను వెళ్ళి కూతురి చేతిలోని పని అందుకోవాలని ఉన్న కోడళ్ల చేత మరోసారి తన వయసు గుర్తు చేయించుకోవడం ఇష్టం లేక ఓ పక్కన నిలబడి ఊరుకుంది. కథ విన్నారు కదా. ఈ ఎపిసోడు ఇంతటితో ముగిస్తున్నాను. త్వరలో మరో ఎపిసోడ్తో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.